ఆదివారం ప్రకాష్ నగర్లోని భువనచంద్ర టౌన్ హాల్లో జరిగిన శ్రీ నరసరావుపేట కళావేదిక 20వ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహితీ ప్రియులందరూ ఇటువంటి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందచేసి మన కళలను తరువాతి తరాలకు అందచేయాలని అన్నారు. నరసరావుపేట కళలకు పుట్టినిల్లు అని అన్నారు. ఇక్కడ పుట్టిన ఎందరో సినీ, నాటక, సంగీత, సాహిత్య రంగాలలో రాణించారని అన్నారు. కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి గుంటూరు పూర్వ జాయింట్ కలెక్టర్ విష్ణు మాట్లాడుతూ నరసరావుపేటతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1999 జనరల్ ఎన్నికలప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్గా చేశానని అన్నారు. 20 సంవత్సరాలుగా కళావేదికలో కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గొప్ప విషయమని నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ కె శృతి చేసిన కూచిపూడి నాట్యం అందరినీ ఆకట్టుకుంది. సార్ ఒకసారి విష్ణు గారికి సన్మానం. సార్ ఒకసారి చూడండి. ఎందుకని రావణాసురుడు అట్లా బిహేవ్ చేయబట్టే రాముడు పక్క రాయి చూడరా బాబు, జాగ్రత్త. 20వ వార్షికోత్సవం సంగీత, సాహిత్య, సాంస్కృతిక కళావేదిక. ఈ నరసరావుపేట కంటే కవులకి, గాయకులకి, కళాకారులకి, నటులకి, రాజకీయ నాయకులకి ఉద్దండి కూడా నరసరావుపేట గడ్డ మీద ఉన్నారు. అటువంటి గడ్డ నరసరావుపేట గడ్డ. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా పల్నాడు గడ్డ లాంటిది ఎక్కడ ఉండదు. ఇక్కడ సంగీత, సాహిత్య ప్రియులు కానీ, కళాకారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఆదర్శ వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండడం జరిగింది. వీటన్నిటికీ కారణం ఏంటంటే మొదటి నుంచి కూడా జమీందర్ గారు ఉన్నప్పుడు కూడా ఇక్కడ కళావేదిక ఏర్పాటు చేయటం, ఇక్కడ కూడా మరి అన్ని కార్యక్రమాలు ముందుకెళ్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో ఈ టౌన్ హాల్ లేనప్పుడు కూడా కోటలోనే అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. నాటకాలు, మరి తోలుబొమ్మల ఆటగాలు, ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. మల్ల యుద్ధ పోటీలు ఇన్ని కూడా పెట్టడం జరిగింది. అటువంటి మరి కళారంగంలో చాలా పైన ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా పల్నాడు జిల్లా మరి ముందు వరుసలో ఉన్న పెద్దలందరూ కూడా వీటన్నిటికీ ముఖ్య కారణం. మరి కళలను పోషించాలి, సాహిత్య ప్రియుల్ని అండగా ఉండాలి మనం అందరం కూడా. మరి 20వ వార్షికోత్సవానికి మరి ఇంతమంది రావడం కూడా చాలా గొప్ప విశేషం. ముఖ్యంగా మన కలెక్టర్ గారు విష్ణు గారు కూడా రావడం వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కపిల విజయ్ కుమార్ గారు ఆయన కళాప్రియుడు. రేపు రాబోయే కాలంలో ఒక సినిమా కూడా తీయమని చెప్తున్నాం. ఒకటే
నిర్మాతగా ఉండి ఒక సంస్కృతి అనేది ఉన్నప్పుడు వ్యక్తిత్వం అనేది నిలబడుతుంది. సాహిత్యం ఉన్నప్పుడు ఆలోచనలో మేలుకొలుపు కలుగుతుంది. అలాంటి సంగీతాన్ని, సాహిత్యాన్ని, సంస్కృతిని ప్రజలందరికీ కూడా గత 20 సంవత్సరాలుగా అందిస్తున్నటువంటి ఈ సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి గారికి, మరి ఇక్కడికి ఉన్నటువంటి అధ్యక్షులు, మరి ఇక్కడ చాలా మంది మరి ప్రారంభం చేసినటువంటి IAS ఆఫీసర్ డాక్టర్ విష్ణు గారు ఉన్నారు. ఇక్కడ గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సంగీతం ఎక్కడుంటే మనసుకు శాంతి అక్కడ ఉంటుంది. మరి కళలు ఎక్కడుంటే అక్కడ కలహాలు ఉండవు. మనుషులను దగ్గర చేసేది ఈ సంస్కృతి, సాహిత్యం. అక్కడ కూడా 2 సంవత్సరాలు చేశాను, 5 సంవత్సరాలు. ఈ యొక్క గుంటూరు జిల్లాలో చేసే దివ్యావకాశం నాకు దేవుడు ప్రసాదించాడు. ఎందుకంటే నరసరావుపేట మనకందరికీ తెలుసు, ప్రేమకి, మమకారానికి, పౌరుషానికి కూడా ఇది లేదు. పౌరుషం అంటే నరసరావుపేట పల్నాడు పౌరుషం. ఇప్పుడు చదవడం ఇక్కడ అరుణ్ బాబు గారు ఉన్నారు. ఇక్కడ ఆ పౌరుషమే ఎమ్మెల్యే చేసింది. ఆ పౌరుషం లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యే ఎట్లా అవుతారు? నేను ఉన్నప్పుడు అక్కడ 7 ఉండేవి. అక్కడ ఖమ్మం, దర్శి, మార్కాపురం, వినుకొండ, కాదు గురజాల, నరసరావుపేట, మాచర్ల 7. అప్పుడు సత్యంపల్లి లేదు, ఉన్నప్పుడు అది లేదు. సో ఈ యొక్క 20 సంవత్సరాలు మన ఈశ్వర్ రెడ్డి మిత్రులు, అలాగే వారి కుటుంబ సభ్యులు, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ ఈ వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా తెలుసు. అది ఒకసారి కళల్ని ఆదరించే అవకాశం ఉంది. నాకు తెలుసు, ఇంతకుముందు నేను జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ నరసరావుపేట పట్టణానికి 200 సంవత్సరాలు పూర్తయిన అది రెండో బైసెంటరీ అంటాం. 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సమయాన 10 రోజుల కార్యక్రమం పెట్టాం. అప్పుడు కోట శివప్రసాద్ గారు అప్పుడు ఇక్కడ మంత్రిగా, అలా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు.